మేమంతా కూడా ఫస్ట్ నుంచి ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాము. చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడి వచ్చాం కాబట్టి, సో, మేము ఆ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. అలాగే మాలాంటి కష్టాలు మిగతా వాళ్ళు కూడా మేము కొంచెం వాళ్ళకి ఉపశమనం కలిగించాలని ఒక ఆలోచనతోటి నేను మెడిసిన్ చదివింది కూడా ఒక కారణం. మా ఊరు నుంచి ఫస్ట్ డాక్టర్ నేనే అనమాటను. సో, నేను కూడా వాళ్ళకి ఇబ్బంది పడకూడదని ఒక ఆలోచించబట్టి నాకు సాధ్యమైనంత వరకు విద్యా వైద్య పరంగా కొన్ని సహాయం చేస్తా ఉన్నాను. మెడికల్ పరంగా క్యాంపులు జరపటం గానీ, ఇందాక నేను చెప్పినట్టు మా ఊర్లో వచ్చి నేనే ఫస్ట్ డాక్టర్‌ని. సో, అందుకని చెప్పని మేము అలాగే ఈ మన జిల్లాలో ఉన్న పేదవాళ్ళు కూడాను ఇది కాస్ట్‌లీ అనేది వైద్యం అనేది కొంచెం కాస్ట్‌లీ అయిపోయిన సందర్భంలో నా వంతుగా ఏం చేయాలని చెప్పి ఆలోచించి ప్రతి నెల మొదటి గురువారం ఉచితంగా వైద్యం చేస్తా ఉన్నాం. ఇది 2009లో స్టార్ట్ చేసాం మేము. ఈరోజు మన హాస్పిటల్‌లో ఉన్న 14 డిపార్ట్మెంట్స్ అందరూ కూడాను ఆ రోజు ఓపీ ఉచితంగా చూస్తారు అన్ని రకాల జబ్బులకి. అలాగే కొన్ని 11 రకాల 12 రకాల టెస్టులు కూడాను ఆ రోజు ఉచితంగా చేస్తూ ఉంటాం. నేను ఎముకల పడత టెస్ట్ అయితే మీ మేడం గారు ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ టెస్ట్ అయితే ఈసీజీ, థైరాయిడ్, పల్మోనరీ ఫంక్షన్ టెస్టులు అయితే అలాంటి 11 రకాల ఈసీజీ కూడా చేస్తాం. అలాంటి 11 రకాల టెస్టులు మనం ఉచితంగా చేస్తూ ఉన్నాం. సో, ఏది చేసినా కానీ మనం అందరం కూడాను మన ఈ ఇండియా అంతా కూడాను మనోళ్ళందరూ కూడాను ప్రతిరోజు కాయ కష్టం చేసేవాళ్ళే. ఈ కాయ కష్టం చేసేవాళ్ళే. సో, సాధారణ వీళ్ళందరూ కూడాను మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉంటూ ఉంటాయి. అందుకని నేను ఏ క్యాంప్ పెట్టినా కానీ ఎక్కడికెళ్ళినా కానీ ఫస్ట్ ఈ మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పులకి మనం ఎలా దర్జా పని చూసుకోవాలి. ఒకవేళ దర్జాతో మనం ఏమి పరిష్కార మార్గాలు చూసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి, మనం ఇంట్లో దొరికే వాటిలోనే గృహ వైద్యంతోనే మనం ఎలా తగ్గించుకోవాలనే దాని మీద నేను ఎప్పుడు కూడా ఏ క్యాంప్ పెట్టినా కానీ ఫస్ట్ ఒక 10-15 నిమిషాలు వాళ్ళ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ చిట్కాలు పాటిస్తే వాళ్ళు ఈ నొప్పుల బారిన పట్టించుకోవడం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుందన్నమాట.